దావోస్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మారీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ, యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యుఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు అల్ మారీ అంగీకరించారు. దాంతో దావోస్లో సీఎం చంద్రబాబు తొలి సక్సెస్ సాధించారు. యుఏఈకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామని యుఏఈ మంత్రి తెలిపారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, మౌలిక వసతులు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్మారీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. యుఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ సంస్థలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతో రాజధాని అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు, డిపి వరల్డ్తో కలిసి ఏపీలో పెద్ద స్థాయి పోర్టు టెర్మినల్స్, లాజిస్టిక్స్, మౌలిక వసతుల అభివృద్ధి, ఏడిఎన్ఓసి సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్ యూనిట్ ఏర్పాటు చేయడంతో పాటు విశాఖపట్నంలో లూలు గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణం పైన చర్చించారు.